సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్తజనం వ్యవస్థాపకులు అధ్యక్షులు రాష్ట్ర స్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు మార్కండేయ స్వామి పట్ల భక్తిని చాటుకున్నారు. మార్కండేయ స్వామి జయంతిని పురస్కరించుకుని 3 రోజుల పాటు శ్రవించి ఆవాలతో స్వామివారి భారీ ప్రతిరూపాన్ని అద్భుతంగా రూపొందించారు. ఈ విగ్రహాన్ని చూసిన భక్తులు రామరాజు భక్తికి ముగ్ధులవుతున్నారు. ఋషులకు ఋషి మహర్షి భృగు మహర్షి మనవడిగా తిలకించడం జరిగింది. కాబట్టి ఆ యొక్క చిత్రం చిత్రించడమే కాకుండా ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి ఒక సారాంశాన్ని కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఆ చిత్రం అనేది శివ మార్కండేయుడు ఒక శివభక్తుడు. అతనికి 16 సంవత్సరాల వయస్సు అనేది మన శివుడు అనేది వరం ఇవ్వడం జరుగుతుంది. ఆ 16 సంవత్సరాల కాలము తిరగడం జరుగుతుంది. అప్పుడు శివ మార్కండేయుడు ఒక శివనామ స్మరణతో ఓం నమ శివ అనే పంచాక్షరి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ శివలింగాన్ని అత్తుకొని స్మరణలో మునిగి తేలుతున్న సమయంలో ఆ యొక్క యముడు అనేది రావడం జరుగుతుంది. ఆయుషు తీసుకుపోవడానికి ఆ యమపాశం అనేది ఆ మార్కండేయుని మీద వేయడం వల్ల ఆ మార్కండేయుడు అనే శివలింగాన్ని అత్తుకున్నాడు. కాబట్టి ఆ యమపాశం కాత ఆ మార్కండేయునితో పాటు ఆ శివలింగానికి కూడా చేరడం జరుగుతుంది. ఆ యమపాశము ఆ యొక్క యమపాశము నా శివలింగానికి వేస్తావా అని అప్పుడు శివుడు అనేది కోపక్రుద్ధుడై కోపంతో ఉర్రూతలోగి 3వ కన్ను తెరుస్తాడు. మహాశివుడు ఆ యొక్క నా శివభక్తుని మీద నువ్వు యమపాశం వేస్తావా అని ఆ యొక్క యమధర్మరాజును కోపక్రుద్ధుడై ఆ యొక్క తన్నడం జరుగుతుంది. యమధర్మరాజును ఆ యొక్క యమధర్మరాజు ఆ యొక్క మహాశివునికి నమస్కరించి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆ యొక్క మహాశివుడు అనేది ఆ యొక్క మార్కండేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ యొక్క మార్కండేయుని యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ యొక్క